ఇక ఈ పోలీస్ అతను ఈ వెతుకుతున్న ఈ మనిషిని చూసి పాపం చాలా కాలం నుంచి వెతుకుతున్నాడు. ఎంత పోగొట్టుకున్నాడో, ఏం పోగొట్టుకున్నాడో ఏందో అని జాలిపడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అడిగాడు, "ఏవయ్యా, నేను డ్యూటీకి పోయేటప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నావు. నేను 8 గంటలు డ్యూటీ ముగించుకొని మళ్ళీ ఇటు వచ్చేస్తూనే ఉన్నా. అయినా సరే నువ్వు ఇక్కడ ఇంకా వెతుకుతూనే ఉన్నావు. ఇంతకీ ఏం బాగొట్టుకున్నావు?" అన్నాడు. సరే మరి ఇంతగా అడిగినప్పుడు చెప్పాలి కదా. "ఏవండి, నా కారు తాళాలు పోగొట్టుకున్నానండి, అందుకనే వెతుకుతున్నానండి" అన్నాడు. పాపం కారు తాళాలు పోయాయంట. ఎట్లా ప్రయాణం చేస్తాడో ఏంటో అని ఈ పోలీస్ అతను కూడా ఆయన బండి కాసేపు పక్కన పెట్టి పాపం సహాయం చేద్దామని ఈయన కూడా వెతకటం ప్రారంభించాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం, ఎట్లా పోయినాయి ఏందని ఆరాధిస్తాం కదా. అప్పుడు ఈయన కూడా వెతుకుతూ తనతో పాటు, "అబ్బాయి, ఇంతకీ ఎక్కడ బాగొట్టుకున్నావు ఏంది" అని అడిగాడంట. అనగానే ఈయన అన్నాడు, "అదుగో అక్కడ బాగొట్టుకున్నా" అన్నాడంట. ఈయన వెతికేది ఎక్కడా? లైట్ ఉన్న దగ్గర. మరి పోగొట్టుకున్నది ఎక్కడా? అక్కడ అని చూపిస్తున్నాడు. ఈ పోలీస్ అతనికి బాగా కోపం వచ్చింది. "ఏమయ్యా, నీకు మైండ్ ఉందా లేదా? అసలు మనిషివేనా నువ్వు? అసలు పోగొట్టుకుంది అక్కడ, వెతికేది ఇక్కడ" అని గట్టిగా కేకలేశాడు. ఈయన ఎంత గట్టిగా కేకలేశాడో అదే గట్టిగా ఈయన కూడా అదే మాట అన్నాడంట. "లైట్ ఉంది ఇక్కడ, అక్కడ ఎట్లా ఎతకమంటావు" అన్నాడంట. పోగొట్టుకున్నది అక్కడ, కానీ ఈయన ఇక్కడ లైట్ ఉంది కదా అని చెప్పేసి లైట్ దగ్గరకు వచ్చి వెతుకుతున్నాడంట. దొరుకుద్దా అది? చెప్పండి, దొరుకుద్దా అది? ఎందుకు దొరకదు? ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవాలి. లైట్ ఉంది కదా అని చెప్పేసి వేరే చోటకు వచ్చి వెతికితే దొరుకుద్దా? పోయింది ఏమైనా? ఏమీ దొరకదు. మనిషి కూడా ఈ లోకంలో చేస్తుంది ఇదే పని. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడికి వెళ్ళి వెతకట్లా, కానీ ఎక్కడైతే లైట్ కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి వెతుక్కుంటున్నాడు. అందుకనే మనిషికి ఏమీ దొరకట్లేదు. ఇంతకు మనిషికి ఏమి పోగొట్టుకున్నాడు అంటే, మనిషి తన జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకున్నాడు. మనిషి తన జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, దీవెనలు పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అన్నిటికంటే మించి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. దేనివల్ల అంటే పాపం చేయడం ద్వారా. దేనివల్ల? చెప్పండి, దేనివల్ల? పాపం చేయడం ద్వారా, దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయటం ద్వారా మనిషి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాడు, దీవెన పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఇవి తిరిగి రావాలి అంటే, వెతుక్కోవాలి అంటే మళ్ళీ ఎక్కడ వెతకాలి? చెప్పండి. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే వెతకాలి. అవును కదా. కానీ ఈ దినాల్లో మనుషులు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ వెతకట్లేదు, సరిగదా. ఎక్కడైతే లైట్ కనిపిస్తుందో అక్కడ వెతుకుతున్నారు. మరి దొరుకుతుందా? ఈ దినాల్లో మనుషులు తాగుడికి బానిసవుతూ ఉన్నారు. ఎందుకు? ఆనందం దాంట్లో దొరుకుద్దేమో అని అక్కడ వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారు? ఆ త్రాగుడిలో ఆనందం ఉంటుందేమో అని వెతుకుతున్నారు. దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నది ఎక్కడ వెతకాలి? దేవుని సన్నిధికి వచ్చి వెతకాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? లోక సంబంధమైన వాటిలో వెతుకుతున్నారు. అంటే త్రాగుడిలో వెతుకుతున్నారు, కొంతమంది పేకాటలో వాళ్ళ ఆనందం వెతుక్కుంటున్నారు, కొంతమంది వ్యభిచారంలో వాళ్ళ ఆనందం వెతుక్కుంటున్నారు, మరి కొంతమంది సినిమాల్లో వాళ్ళ ఆనందం వెతుక్కుంటున్నారు, మరి కొంతమంది సీరియల్లో వాళ్ళ ఆనందం వెతుక్కుంటున్నారు. ఇట్లాగా లోకంలో ఏదైతే కన్ను విందుగా, లైటింగ్గా, జిగేలుగా కనిపిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనిషి ఏమైనా ఆనందం దొరుకుద్దేమో అని వెతుక్కుంటున్నాడు. కానీ దొరుకుతుందా? ఎన్నడూ దొరకదు. ఒకవేళ తాగావా, ఆ ఆనందం, ఆ కిక్కు నీకు ఎంతసేపు ఉంటుంది? కొద్ది కాలమే ఉంటుంది. పోనీ తిరిగావా, సినిమాలకు వెళ్ళి షికార్లకు వెళ్ళి తిరిగావా, ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది?
తాత్కాలికమే, ఉన్నట్లుగానే ఉంటుంది. దానికి మించిన బాధ మళ్ళీ అనుభవిస్తాం కదండి. కాబట్టి మనము వెతకాలి. మరి ఎక్కడ వెతకాలి అంటే, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. అంతేగాని ఈ లోక సంబంధమైన ప్రతి దానికి వెళ్ళి అక్కడ ఆనందం వెతుక్కుంటాను అంటే గనక అది ఎన్నటికీ కూడా నీకు దొరకదు. ఏ మనిషినైనా చూడండి, బాబు నువ్వు తాగుతున్నావు, ఏమైనా నీకు ఆనందం దొరుకుతుందా అంటే, ఏముందండి ఆ తాగిన కాసేపేనండి, మళ్ళీ యథా మామూలేనండి, మళ్ళీ అయ్యే బాధలు గుర్తొస్తాయండి, మళ్ళీ అయ్యే ఇబ్బందులు గుర్తొస్తాయండి, మళ్ళీ తాగినప్పుడు ఏదో కాస్త మర్చిపోయినట్టు అనిపిస్తుందండి, మళ్ళీ గుర్తొస్తాయండి అవి అంటాడు. అంటే ఎంతవరకు ఆ తాత్కాలికం అంటే కొంచెం వరకే. దూకితే దోకనే ఇట్రా ఇట్రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఒక మాట చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుతున్నాం. నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు, యెహోవా కటాక్షం వానికి కలుగుతుంది. జాగ్రత్తగా చూడండి. ఎవరైతే వెతికి 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 ఎవరిని కనుగొనాలి? దేవుణ్ణి కనుగొనాలి. ఏ మనిషి అయితే దేవుణ్ణి కనుగొంటాడో ఆ మనిషికి ఏం కలుగుద్దంట? దేవుని యొక్క కటాక్షం అతనికి కలుగుతుంది. మరి దేవుణ్ణి కనుగొనలేదు నేను దేవుని కోసం వెతకనే లేదు, దేవుణ్ణి కనుగొనలేదు నేను, మరి నా పరిస్థితి ఏమవుద్దంట? తర్వాత చివరి వచనంలో చదువుతున్నాం. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు. జాగ్రత్తగా చూడండి ఈ రెండు మాటలు. దేవుని గనక నువ్వు వెదకి 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 కనుగొంటే నీకేమి కలుగుతుంది? దేవుని యొక్క కటాక్షం నీకు కలుగుతుంది. ఒకవేళ దేవుని నువ్వు వెదకి వెదకి కనుగొనలేదు అంటే గనక నీకు నువ్వే హాని చేసుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవిత కాలంలో వెతుకుతున్నావా? దేన్ని వెతుకుతున్నావు? ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎప్పుడు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా మనం వెతికేది ఏంటంటే ఎక్కువగా పని. ఆ పని ఎందుకంటే డబ్బు సంపాదించడం, ఆ డబ్బు ఎందుకంటే సంతోషం, ఆ సంతోషం ఎందుకంటే ఇదిగో సంతోషంగా కుటుంబం అంతా కలిసి ఉండాలి కదా. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏమిటి? డబ్బు. కాబట్టి ఈ డబ్బు కోసం మనం వెతుకుతూ ఉంటాం. ఈ డబ్బు వచ్చిన తర్వాత ఆనందం కావాలి. ఈ ఆనందం కోసం తినేవి తింటుంటాం, తాగేవి తాగుతుంటాం, లేనిపోనివన్నీ చేస్తుంటాం. ఇదంతా ఎందుకంటే ఆనందం కోసం. అంటే మనిషి ఏమి వెతుకుతున్నాడు? లోకంలో మొత్తం ఓవరాల్గా ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు, సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. కానీ వీటన్నిటికీ తోడు నిజంగా మనం వెతకాల్సింది ఏమిటంటే దేవుణ్ణి వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఎప్పుడైతే దేవుణ్ణి వెతికామో, దేవుణ్ణి కనుగొన్నామో, దేవుని యొక్క కటాక్షం మన మీదకి వస్తుంది. ఈ లోకంలో దేనికోసం మనం వెతుకుతూ ఉంటాం, మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం వెతకాల్సింది ఏంటంటే దేవుణ్ణి వెతకాలి. ఉదయం లేవంగానే మనం ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. అంటే ఉదయం లేవగానే ముందు మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత మన పనుల్లోకి వెళ్ళాలి. ఈ లోకంలో అందరికీ ఉండేది 24 గంటలే కదండి. మంచి భక్తిపరుడికి ఉండేది 24 గంటలే, ఒక పాస్టర్ గారికి ఉండేది 24 గంటలే, ఒక సేవకుడికి ఉండేది 24 గంటలే. పోనీ ఆ బిల్ క్లింటన్ మంచి ధనవంతుడు, ఆయనకి ఉండేది 24 గంటలే. మరి దరిద్రుడు ఉంటాడు కదా, అడుగు తినేవాడు, వాడికి ఉండేది 24 గంటలే. మరి ఒక వ్యక్తి ఏమో దరిద్రుడుగా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో ధనికుడుగా ఉన్నాడు. తేడా ఏంటి? అందరికీ అదే సమయం కదా. మరి ఒక వ్యక్తి ఏమో మంచి భక్తిపరుడుగా కనిపిస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఏమో భక్తిహీనుడుగా కనిపిస్తున్నాడు. తేడా ఏంటి? ఒక ఆమె ఏమో మంచిగా ప్రార్థన చేస్తుంది, ఇంకో ఆమె అసలు ప్రార్థనకే రావట్లేదు. తేడా ఏంటి? ఏమిటి అంటే దేవునికి మనం ఇచ్చే సమయాన్ని బట్టే,
దేవుణ్ణి మనం వెతికే స్థితిని బట్టే. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళు అన్ని విషయాల్లో ధనవంతులుగా ఉంటున్నారు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో వాళ్ళు ఆత్మీయంగా ఉన్నతంగా పైకి లెగుస్తున్నారు. ఎవరైతే దేవుని వెతుకుతున్నారో వాళ్ళు భక్తిలో పైకెదుగుతా ఉన్నారు. ఎవరైతే దేవుణ్ణి వెతకటం లేదో వాళ్ళు అంతకంతకు దిగజారిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మానవ జీవితంలో మనం వెతకాల్సింది ఏమిటి అంటే ముందు దేవుణ్ణి వెతకాలి. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట అంటాడు. అదేమిటంటే చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తీసేవమ్మా. మీరు మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది ఆ మాటలు. ఎన్నో వచనం చెప్పమ్మా? 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకండి. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు చెప్తున్న ఈ మాట ఏమిటంటే ఆయన రాజ్యాన్ని అంటే దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మొదట వెతకాలి. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏం చేయాలి? మొట్టమొదట నువ్వు వెతకాల్సింది ఏమిటి? ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి. మిగతావన్నీ తర్వాత. మొట్టమొదట వెతకాల్సింది ఏమిటి? దేవుని రాజ్యం దేవుని నీతిని వెతకాలి. మిగతావన్నీ తర్వాత ఆర్డర్లో వచ్చేస్తాయి. జాగ్రత్తగా చూడండి, మొదట మనం ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతుకుతామో మిగతావన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. ఇదన్నమాట అన్నిటికీ ముఖ్యమైన కీ పాయింట్. ఎప్పుడైతే నీవు మొట్టమొదట దేవుని వెతకటం ప్రారంభిస్తావో నీ జీవితంలో నీకు కావలసిన డబ్బు దేవుడిస్తాడు, నీకు కావలసిన ఆనందం దేవుడిస్తాడు, నీకు కావలసిన సంతానం దేవుడిస్తాడు, నీకు కావలసింది ఏదైనా సరే దేవుడు వెంటనే జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మొదట నువ్వు ఎవరిని వెతుకుతున్నావంటే దేవుణ్ణి వెతుకుతున్నావు కాబట్టి. ఇది ఎట్లాంటిదంటే ఒకసారి ఒక రాజు దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారంట. జాగ్రత్తగా వినండి. ఒక రాజు దగ్గరికి ఎంతమంది వచ్చారు? 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3కి రాజు అన్నాడు, అబ్బాయి మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీకు ఏది కావాలంటే అది ఇస్తాను, కోరుకోండి అన్నాడంట. ఈ మొదటి వ్యక్తి అన్నాడు, ఏమండి ఎంతకాలం నుంచో ప్రయత్నం చేస్తున్నానండి, ఇల్లు కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి రాజుగారు, మీరు కోరుకోమన్నారు కాబట్టి నాకు ఒక మంచి ఇల్లు కట్టిస్తే ఇక అదే నాకు మహాభాగ్యం అండి, ఇంకేం అక్కర్లేదండి అన్నాడంట. ఓహో ఈ మాత్రమేనా, సరే నీకు మంచి ఇల్లు కట్టి పెడతాను పో అని అతనికి ఒక మంచి ఇల్లు కట్టించేశాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, అబ్బాయి నీకేం కావాలి అని అంటే, ఏమి లేదండి నేను ఒక వ్యాపారిని, మరి సిటీకి పోయి నేను వ్యాపారం చేయాలంటే మరి రోడ్లు ఏం బాగలేదు మా ఊరు నుంచి సిటీకి, కాబట్టి మీరు నా మీద దయదలిచి ఒక మంచి రోడ్డు వేపిస్తే మా ఊరికి సిటీకి నేను చక్కగా వ్యాపారం చేసుకుని అభివృద్ధి పొందుతాను, కాబట్టి నా కోరిక తీర్చండి అన్నాడు. సరే అని ఇతను ఉన్న ఊరికి ఆ సిటీకి మంచి రోడ్డు వేయించాడు రాజు. అయిపోయింది. ఇక ఇంకెంతమంది మిగిలారు చెప్పండి? ఎంతమంది మిగిలారు? ఒకడు వ్యక్తి మిగిలాడు. ఇతన్ని అడిగాడు, అబ్బాయి నీకేం కావాలి చెప్పుకో. మొదటోడు ఇల్లు అడిగాడు, ఇచ్చేసా. రెండోవాడు రోడ్డు అడిగాడు, సిటీకి ఇచ్చేసా. ఇక నీకేం కావాలో చెప్పు అన్నాడు. రాజుగారు నాకు ఇల్లు వద్దు, నాకు ఈ రోడ్డు వద్దు, కానీ నాకు ఉన్నది ఒక చిన్న కోరిక. ఏంటి అది చెప్పంటే, ఏమి లేదండి ప్రతి నెలలో ఒకసారి మీరు నా ఇంటికి వచ్చి భోజనానికి రావాలండి, ఇంతేనండి ఇంకేం అక్కర్లేదు నాకు అన్నాడు. ఓహో ఇంతే కదా, నీ ఇంటికి భోజనానికి రావాలి అంతే కదా, సరే పో గ్రాంటెడ్ అన్నాడు. తీరా చూస్తే వాడి ఇల్లు చూస్తే ఏముంది, ఒక పూరి గుడిసె. మరి ఆ పూరి గుడిసెలోకి వంగి మరి లోపలికి వెళ్తాడా రాజుగారు అంటే వెళ్ళడు. మరి రాజుగారు భోజనానికి రావాలంటే అక్కడ మంచి ప్యాలెస్ ఉండాలి, రాజుకు తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలి, భోజనాలు ఉండాలి. కాబట్టి ఇతని కోసం రాజుగారికి తగిన విధంగా ఒక మంచి ప్యాలెస్ కట్టేశాడు.
రాజు. మరి భోజనం చేయాలంటే మరి పంచభక్ష పరమాణాలన్నీ ఉండాలి కదా, కాబట్టి అన్నీ అరేంజ్ చేశాడు. మరి తిన్న తర్వాత రాజుగారు కాస్త విహారయాత్రలు తిరుగుతుంటాడు కదా చుట్టూ, కాబట్టి ఆ చుట్టూ తోటలు ఇవన్నీ కూడా నాటించాడు. ఇంత బాగానే ఉంది. మరి రాజుగారు వెళ్ళాలంటే నడిచిపోలేడు కదా, రథం మీద పోవాలి. మరి రథం మీద పోవాలంటే మంచి రోడ్డు ఉండాలి కదా కదా మరి ఈయన ఉంటున్న చోటకి మరి ఇక్కడికి రోడ్డు ఏమీ లేదు, కాబట్టి రోడ్డు వేసేసాడు. అంటే ఇతను అడిగాడా, నాకు మంచి ఇల్లు కావాలని అడిగాడా? అడగలేదు. రోడ్డు కావాలని అడిగాడా? అడగలేదు. మరి అడగకుండానే ఇవన్నీ వచ్చేసినాయి. మరి ఎట్లాగా? ఏదైతే అవసరమైందో మొదట దాన్ని కోరుకున్నాడు. మీకు అర్థమైందా? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవా నాకు అది దయచేయి, నాకు ఆశీర్వాదం ఇవ్వు, నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వు, ఇవన్నీ మనం అడుగుతాం. కానీ అన్నిటికంటే ముందు అడగాల్సింది ఏంటంటే ఆయన రాజ్యం, ఆయన నీతి. దేవా నీ రాజ్యం నాకు కావాలి, నీ నీతి నాకు కావాలి అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ఇక మిగతావన్నీ కూడా నీవు అడగకుండానే దేవుడు నీ జీవితంలోకి వాటిని మళ్ళించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే, మొదటి వాడిలాగా ఒక ఇల్లు అడుక్కుంటున్నాం, దేవుడా నాకు చాలు, ఇంకెంతకంటే అవసరం లేదు అనుకుంటున్నాం. రెండో వాడిలాగా ఒక రోడ్డు అడుక్కుంటున్నాం, ఇక చాలు నా జీవితానికి అనుకుంటున్నాం. కానీ నిజానికి కాదు. మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడైతే దేవుని వెతుకుతావో, ఈ లోకంలో ఏదైతే నీకు అవసరం అవుతుందో అవన్నీ దేవుడు నీవు అడగకుండానే ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అన్యజనులు వీటన్నిటి కోసం విచారిస్తూ ఉంటారు. ఎవరంట? అన్యజనులు, దేవుని ఎరగని వాళ్ళు వీటన్నిటి కోసం విచారిస్తూ ఉంటారు. ఇల్లు ఎట్లాగా, తిండి ఎట్లాగా, భోజనం ఎట్లాగా, కట్టుకోవటం ఎట్లాగా, బట్టలు ఏంటి, అవి ఏంటి, ఇవేంటి, ఇన్ని రకాలుగా అన్యజనులు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ నువ్వు దేవుని బిడ్డవు, వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. మరి ఏం చేయాలి? ఏదైతే ప్రాముఖ్యమో, ఏదైతే మొట్టమొదట చేయాలో అది చేస్తే చాలు, మిగతావన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. మనకు బాగా తెలుసు, మొదట ఏది చేయాలో అదే చేయాలి కదండి. భోజనం వండుతున్నామా మంచిగా, మొదట ఏం చేస్తాం చెప్పండి? శుభ్రంగా బియ్యం కడిగేస్తాం, తర్వాత ఎసరు పెడతాం, తర్వాత పొయ్యి మీద పెడతాం, స్టవ్ వెలిగిస్తాం, ఉడికిస్తాం. దీన్ని రివర్స్లో చేసి చూడండి. ముందు స్టవ్ వెలిగించండి, తర్వాత పాత్ర పెట్టండి, అది బాగా వేడైన తర్వాత బియ్యం పోయండి, అవన్నీ మాడిపోయిన తర్వాత నీళ్లు పోసి చూడండి. ఏమవుద్ది? దేనికి పనికిరాదు, అంతా చెడిపోద్ది కదా. ఆత్మీయ జీవితంలో కూడా, మానవ జీవితంలో కూడా ఇదే సరైంది. ఏదైతే మొదట నువ్వు చేయాలో అదే చేయాలి మొదట. అందుకని నేను చివరి నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తా అంటే కనుక అది మొత్తం చెడిపోద్ది. అందుకనే మనిషి యొక్క జీవితం చెడిపోతుంది దీనికోసమే, దీనివల్లే. మొదట ఏదైతే చేయాలో అది చేయట్లా మనిషి, కానీ చివరి ఏదైతే చేయాలో చివరిది మొదట పెడుతున్నాడు, మొదటిది చివరి పెడుతున్నాడు. చూడండి, చాలామంది దేవుణ్ణి ఏం చేస్తాం, చివరిలో పెట్టేస్తాం. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటామో లేదో తెలియదు, ఏదో లెగుస్తాం, 4 చిలక పలుకులు పలికేస్తాం, మీకు అయిపోయింది. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ పడుకోబోయేటప్పటికి తింటాం కదా, నిద్ర వస్తుంది. ఆ నిద్రలో ఏదో పలికేస్తాం, అయిపోయింది, రోజు అయిపోయింది. మళ్ళీ రోజు మొదలవుతుంది. ఈ రకంగా మనిషి మొదట పెట్టాల్సిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? చివరిలో పెట్టేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. మనం సంపాదించడం కోసం, డబ్బు సంపాదించడం కోసం రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నాం? రోజులో కనీసం 8 గంటలు, ఇంకా బయటికి వెళ్తే ప్రయాణాలతో కలిపి 10 గంటలు, ఇంకా కాస్త దూర ప్రయాణం అయితే 12 గంటలు, 14 గంటలు కూడా అవుతుంది కదా. మరి దేవుని సంపాదించుకోవడం కోసం, ప్రార్థన కోసం, దేవుని వాక్యాన్ని చదవడం కోసం రోజులో ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం? మళ్ళీ అడుగుతున్నా ప్రశ్న. ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవడం కోసం
మనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఆ సమయంతో పోల్చుకుంటే దేవుని కోసం నువ్వు కేటాయించే సమయం ఎంత? నేను చెప్తా. ఉదయం లేగానే ఒక 5 నిమిషాల ప్రార్థన, భోజనానికి ముందు ఒక 5 నిమిషాల ప్రార్థన, సాయంత్రం నైట్ ఒక 5 నిమిషాల ప్రార్థన. మొత్తం కొడితే ప్రార్థన మొత్తం అర్ధగంట కూడా ఉండదు. పావు గంటో, అర్ధగంటో ఉంటది కదా! మరి మనం డబ్బు సంపాదించడం కోసం ఎన్ని గంటలు కష్టపడుతున్నాం? కనీసం 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు. అంటే దేనికి ఎక్కువ మనం టైం కేటాయించుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మన ప్రాముఖ్యత దేనికి ఉండాలంటే దేవునిదికి ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి మొట్టమొదట్లో మనం పెడతామో మిగతావన్నీ అవి మనం అడగాల్సిన పని లేదు. దేవుడే ఇచ్చుకుంటూ వస్తాడు. ఇది ఎట్లాంటిదంటే మనకి పత్తి చేను కానీ, మిరప చేను కానీ, మాగాణి కానీ వేసినప్పుడు ఈ అనుభవం బాగా గుర్తుంటుంది. పైనుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి, కింద అడ్డుంది. జాగ్రత్తగా వినండి. పైనుంచి నీళ్లు పారుకుంటూ వస్తున్నాయి. నీ పొలంలోకి నీళ్లు పోవాలి. మధ్యలో ఏముంది? అడ్డు ఉంది. ఈ అడ్డు అట్లాగే ఉంచి తొలగించకుండా చేతులెత్తి మోకాళ్ళుని నీళ్లు ప్రవహించమ్మా, నా మెడలోకి వచ్చి పడు, లేదా నా చేలోకి వచ్చి పడు అని అంటే వస్తాయా అవి? రావు. మరి ఏం చేయాలి నువ్వు? ఏదైతే అడ్డుందో, ఏదైతే అడ్డంగా ఉందో ముందు దాన్ని పారతో బాగా చెక్కేస్తే అప్పుడు నీళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు. నీకు అర్థమైందా? నీళ్లు రావటానికి నువ్వు ప్రార్థన చేయాల్సిన పనేమి లేదు. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని తీసేసావు కాబట్టి. ఇక దేవుని విషయంలో కూడా ఇంతేనండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి రావడానికి నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన పనేమి లేదు. మరి ఏం చేయాలి? ఏదైతే అడ్డుగా ఉందో, అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి వెతకాలి. అదే నీకు పెద్ద అడ్డు. ముందు ఆ దేవుని వెతకటం ప్రారంభించావంటే ఆ అడ్డు తొలగిపోయినట్లే. ఎప్పుడైతే దేవుని వెతకటం నువ్వు ప్రారంభించావో ఆ అడ్డు తొలగిపోతుంది. దేవుని యొక్క ఆశీర్వాద ప్రవాహాలు నీ కుటుంబంలోకి వచ్చేస్తాయి. దానికోసం ప్రత్యేకంగా నువ్వు ప్రార్థించాల్సిన పనేమి లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన పని లేదు. నీవు దేవునికి మొదట సమయాన్ని కేటాయిస్తే, దేవుణ్ణి నువ్వు మొదట వెతికితే ఇవన్నీ నీవు అడగకుండానే ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వీటన్నిటిని అన్ని జనులు విచారిస్తూ ఉంటారు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ అంటే వేటి గురించి? అవన్నీ అంటే ఏటి గురించి? అంటే పైన 25వ వచనం నుంచి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఏని ఆలోచిస్తున్నావే అవన్నీ నీవు అడగకుండానే దేవుడు నీ జీవితంలోకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మొదట మనం ఏదైతే చేయాలో అది చేయాలి. మళ్ళీ మొదటికి వస్తున్నా, ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే వెతకటం ప్రారంభించాలి. అంతేగాని నాకు ఎక్కడో లైట్ కనిపిస్తూ ఉంది, జిగేలు మంట ఉంది కాబట్టి అందరూ అటే వెళ్తున్నారు ఆ లైట్ దగ్గరికే, నేను కూడా అక్కడికే పోయి వెతుక్కుంటాను అని చేశావంటే నువ్వు ఎన్నడూ నీ జీవితంలో అది కనుగొనలేవు. దేవునికి దూరమై నీవు ఆనందాన్ని పోగొట్టుకున్నావు. దేవునికి దూరమై సంతోషాన్ని పోగొట్టుకున్నావు. దేవునికి దూరమై ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు. దేవునికి దూరమై దీవెనలు పోగొట్టుకున్నావు. మళ్ళీ అవన్నీ రావాలంటే మళ్ళీ ఎక్కడ వెతకాలి? దేవుని దగ్గరే వెతకాలి. కానీ మనిషి ఎక్కడ వెతుకుతున్నాడు? మందులో వెతుకుతున్నాడు, లోక సంబంధమైన ఆటపాటల్లో వెతుకుతున్నాడు, చిందులాటల్లో వెతుక్కుంటున్నాడు, డ్యాన్సుల్లో వెతుక్కుంటున్నాడు, ఆ డీజేలు పెట్టి ఆ ఎగరటంలో ఎతుక్కుంటున్నాడు. ఏమిటి ఎతుక్కునేదంటే ఆనందం. ఎందుకు డీజేలు పెట్టి రాత్రంతా ఎగురుతున్నారు? దేనికోసం చెప్పండి? చెప్పండి, దేనికోసం? ఆనందం కోసమే కదా. నిజానికి అది పోగొట్టుకుంది ఎక్కడ? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు అక్కడ పోగొట్టుకున్నావు. మరి ఎక్కడ వెతకాలి? అక్కడ వెతకాలి. కానీ నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? అక్కడ వెతుకుతున్నావు. మరి దొరుకుతుందా అది?
దొరకదు. ఏదో నువ్వు ఎగిరినంతసేపు నీకు మనశ్శాంతిగా ఉంటదేమో కాసేపు. కానీ తర్వాత మళ్ళీ మొదలే. ఏమీ ఉండదు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సన్నిధిలో మనము వెతకాలి. పోగొట్టుకున్న చోటే నువ్వు వెతకాలి. సహోదరుడు రాజేషు, తర్వాత సహోదరి చిన్ని, వాళ్ళు మొదటి నుంచి దేవుని సన్నిధిలోనే ఉండటం ప్రారంభించారు. అది ఎప్పటి నుంచి వాళ్ళు తీర్మానం చేసుకున్నారంటే, గత సంవత్సరం ఇదే డిసెంబర్ నెలలో ఆ చివరి 31వ తారీఖు ఒక తీర్మానం చేసుకున్నారు. దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా మేము ఉండాలి అని తీర్మానించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి వారం, ఆదివారం కానివ్వండి, బుధవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, తప్పనిసరిగా మాతో పాటు కలిసి ప్రార్థనలో ఉండేవాళ్ళు. దేవుడు మొదట వీళ్ళు దేవుణ్ణి వెతకటాన్ని జాగ్రత్తగా చూశాడు, పరీక్షించాడు. ఒక 4 నెలలు, 5 నెలలు తర్వాత దేవుడు ఒక మంచి జాబు తన కోసం సిద్ధం చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఒక చిన్న ఉద్యోగం కావాలంటే ఎన్నో రికమెండేషన్లు. కొంతమంది డబ్బు కూడా అడుగుతున్నారు, లక్షలు లక్షలు కట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఎటువంటి డబ్బులు కట్టకుండానే ఒక చోట ఒక స్థిరమైన ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. అలాగే పిల్లల చదువుల విషయంలో కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఇందాక మీరు చూశారు కదా, చిన్న పాప చక్కగా ఇలాగా ఇంతమందిలో ప్రార్థన చేయటం అనేది నిజంగా దేవుడిచ్చిన కృప కదా. చాలామంది మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్ళి కూడా పట్టుమని ఒక నోరు తెరచి నలుగురిలో ప్రార్థించడానికి చాలా భయపడతాం, సిగ్గుపడుతుంటాం. ఏం తప్పు మాట్లాడితే ఎవరేం నవ్వుకుంటారో అని అసలు నోరే తెరము. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ధైర్యంగా నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అంటే నిజంగా అది దేవుడిచ్చిన కృప కదా. ఇలాగా దేవుని సన్నిధిలో ఎవరైతే బాల్యం నుంచి ఎదుగుతూ ఉంటారో దేవుడు వాళ్ళని ఎప్పుడూ కూడా వెనక్కి నెట్టివేయడు. మీరు చూడండి, చరిత్ర అంతా చదువుకుంటూ రండి. ఎవరైతే దేవునికి మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళని దేవుడు ఉన్నతంగా లేవనెత్తాడు. దావీదు జీవితాన్ని మనకు తెలుసు కదా. బాల్యం నుంచి దావీదు దేవునికే ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వచ్చాడు. తండ్రి అడవిలో గొర్రెలు గాయటానికి పంపించాడు. అక్కడ కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ సితారా వాయించుకుంటూ దావీదు అట్లాగే ఉన్నాడు. అట్లాగా దావీదు తన జీవితంలో దేవునికే ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవుణ్ణే మొట్టమొదటిగా వెతికాడు. అందుకనే 5వ కీర్తన మనం చదువుకుంటే, దేవా వేకువని లేచి నేను నిన్ను వెతుకుతాను అన్నాడు దావీదు. దావీదు యొక్క అలవాటు అది, దేవునికే ప్రాముఖ్యత ఇచ్చాడు. అట్లాంటి దావీదుని ఆ గొర్రెల దొడ్లోనే ఉంచాడు ఆ దేవుడు? చెప్పండి. గొర్రెల దొడ్డిలోనే ఉంచలేదు, తీసుకొచ్చాడు ఇశ్రాయేలులందరికీ కూడా రాజుగా చేశాడు. ఎంత గొప్ప రాజు అంటే దావీదు గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం కదా. ఇంకా మీరు మత్తయి సువార్త అంతా చదువుతూ పోతే ఎంతోమంది రాజులు ఉంటారు, కానీ వాళ్ళెవ్వరికీ కూడా రాజు అని బిరుదు దేవుడు ఇవ్వల. మీరు చదవండి మత్తయి సువార్త స్టార్టింగ్ నుంచి చదివితే సొలొమోను రాజు ఉంటాడు, రెహబాము రాజు ఉంటాడు. వీళ్ళందరికీ కూడా రాజు అనే బిరుదు దేవుడు ఎవ్వరికి ఇవ్వల. కానీ ఒక్క దావీదుకు మాత్రమే రాజు అయిన దావీదు అని ఉంటుంది. దేవుడిచ్చిన గొప్ప ఘనత అది. మిగతా వాళ్ళు కూడా రాజులే, కానీ దేవుడు వాళ్ళని రాజు అని పిలవల. దావీదు నా బిడ్డ, రాజైన దావీదు అని పిలిచాడు. ఇది దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఎందుకంటే దావీదు బాల్యం నుంచి దేవునికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వచ్చాడు. దేవుడు నాకుంటే చాలు అనుకున్నాడు. తండ్రి ఏది చెప్పినా అది చేశాడు. వెళ్ళి గొర్రెలు గాయమంటే గొర్రెలు గాశాడు. ఒక పనివాడిగా ఉండటానికని ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి మాత్రం వదులుకోలేదు. అట్లాంటి దావీదుని దేవుడు ఇశ్రాయేలు రాజుగా చేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 40 సంవత్సరాలు. ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఇంకోసారి గెలిస్తే 20 సంవత్సరాలు మహా అయితే. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి ఇప్పుడు సీఎం అయ్యారు?
నాలుగోసారి 4 సార్లు అయ్యాడు. ఇప్పుడు 4, 5 20 సంవత్సరాలు. మళ్ళీ ఇంకో 4 సార్లు అవుతాడా? చెప్పలేము. పోనీ అవ్వడానికి ఆయనకి అంత వయసు ఉందా ఇక అంటే లేదు, అయిపోయింది. కానీ దావీదు 40 సంవత్సరాలు, జాగ్రత్తగా చూడండి, 40 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలన చేశాడు. ఈ మధ్యలో ఏమి ఎలక్షన్లు లేవు, ఇంకెవరు ఏమీ రాలేదు. 40 సంవత్సరాలు ఏకధాటిగా ఇశ్రాయేలును పరిపాలించిన గొప్ప ఘనత ఒక దావీదుకి ఉంది తప్ప ఎవరికి లేదండి. ఇంత ఘనత దావీదుకి ఎట్లా ఇచ్చాడు దేవుడు అంటే, దావీదు బాల్యం నుండి దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు చూడండి, యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి బబులోను రాజ్యానికి ఒక చిన్న బానిసలాగా వెళ్ళాడు. దానియేలు ఎట్లా వెళ్ళాడు? ఒక చిన్న బానిసలాగా వెళ్ళాడు. 17, 16 సంవత్సరాలు ఉంటాయేమంతే. ఆ వయసులో కూడా దేవుని కోసం నిలబడ్డాడు. ఎవరి కోసం నిలబడ్డాడు? దేవుని కోసమే నిలబడ్డాడు. చాలామంది బానిసలుగా ఉన్న వాళ్ళకి అసలు ఆహారం పెట్టడమే ఎక్కువ. ఏంటిది? బానిసలుగా ఉన్నవాడికి అసలు ఆహారం పెట్టడమే ఎక్కువ. అట్లాంటిది రాజు భోజనం వాళ్ళ ముందుకు వస్తే, ఈ రాజు భోజనం విగ్రహార్పితమైంది, నేను దీన్ని తినను అని, అయ్యా రాజు భోజనం అయితే నేను తిననండి, అవసరమైతే నాకు 5 కూరగాయల భోజనం పెట్టండి, ద్రాక్ష రసం నేను తాగనండి, ఎదురు నీళ్ళు ఇప్పించండి నాకు, నేను తాగుతాను అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఏదైతే ఏంది, మనకి చికెన్ బిర్యానీలు దొరుకుతున్నాయి చాలు అనుకుంటాం. అది విగ్రహార్పితమైందా, లేకపోతే ఆ భోజనాలు ఆ గుళ్ళ దగ్గర ఈ గుళ్ళ దగ్గర ఏ సంబంధం లేదు, మొత్తం అయితే భోజనం దొరికింది అని ఆపుగా తినేస్తాం. కానీ దావీదు బానిసగా ఉన్నాడు, ఆకలి మంటతో ఉన్నాడు, అయినా సరే ఇది విగ్రహార్పితమైంది, నాకొద్దు, నేను తినను, నేను దేవుని కోసం పవిత్రంగా బ్రతకాలి అనుకున్నాడు. అట్లాంటి దానియేలుని దేవుడు వదిలేశాడు అట్లాగా? లేదండి. దానియేలుని హెచ్చించి 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 ప్రధానమంత్రిగా చేశాడు. 4 రాజులు వచ్చారు పోయారు, ఈయన మాత్రం ఆ ప్లేసులో అట్లాగే ఉన్నాడు. మీకు తెలిసిందా? ఒక రాజు వచ్చాడు, ఆ రాజు కింద ప్రధానమంత్రి. ఇంకొక రాజు, కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు ఏం చేయాలి? ఈ పాత రాజు కింద ఉన్న ఈ ప్రధానమంత్రిని ఏం చేయాలి? తీసి పడేసి తనకు అనుకూలమైన వాళ్ళని, తన మాట వినే వాళ్ళని పెట్టుకోవాలి కదా. కానీ వచ్చిన కొత్త రాజు కూడా ఈయన్నే పెట్టుకునేవాడు. అదేంటి, పాత రాజు కింద ఉన్నాడు కదా ఈయన, మళ్ళీ మన లొసుకులు గిస్తులు ఇవన్నీ తెలుస్తాయి కదా, మళ్ళీ మన మీదకి అవుతుంది కదా, ఇవేమీ లేకుండా సంపూర్ణంగా నమ్మి మళ్ళీ దానియేలునే పెట్టుకునేవాడు ప్రధానమంత్రిగా. మళ్ళీ కొత్త రాజు వచ్చేవాడు, మళ్ళీ ఈ దానియేలుని మళ్ళీ తన ప్రధానమంత్రిగానే అట్లాగే 4 రాజులు వచ్చారు పోయారు. కానీ దానియేలు యొక్క పొజిషన్ మాత్రం, ప్రధానమంత్రి యొక్క పొజిషన్ మాత్రం ఏ మాత్రం మారలేదు. ఇది దేవుడిచ్చిన గొప్ప ఘనత. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవునికి మొదట ప్రాముఖ్యతనివ్వు. మొదట దేవుణ్ణి వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. మిగతావన్నీ, నీకు అవసరమైనవన్నీ ఆయన సమకూర్చిస్తాడు. నీవు దానికోసం ప్రత్యేకంగా అరులు చాసాల్సిన పనేమీ లేదు, నీవు దానికోసం ప్రత్యేకంగా ఏడవలసిన పనేమీ లేదు. దేవునికి మొదట ప్రాముఖ్యతనిస్తే నీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇచ్చేస్తాడు. చదువు కావాలా? దేవుడు ఇచ్చేస్తాడు. జ్ఞానం కావాలా? దేవుడిస్తాడు. తెలివి కావాలా? దేవుడిస్తాడు. వివేకం కావాలా? దేవుడిస్తాడు. నీ అవసరతలు తీరాలా? దేవుడు తీరుస్తాడు. నీకు సంతానం కలగాల? దేవుడిస్తాడు. మరి నువ్వేం చేయాలి? మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. మొట్టమొదటిగా నీవు ఆయనకు సమయాన్ని కేటాయించు, నీకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. దేవునికి దూరంగా వెళ్ళి పోగొట్టుకున్నావు నీ జీవితంలో ప్రతిదీ కూడా, అది దీవెన, సంతోషం, ఆశీర్వాదం ఇవన్నీ కూడా నువ్వు పోగొట్టుకున్నది ఇది ఎట్లా అంటే దేవునికి దూరం అయ్యే. మళ్ళీ అవన్నీ నువ్వు సంపాదించుకోవాలంటే, మళ్ళీ చెప్తున్నాను, అక్కడికే రావాలి. లేదండి నాకు ఈ తాగుడులో ఆనందం ఉంది,
లేదు నాకు వ్యభిచారంలో ఆనందం ఉంది, ఆ డ్యాన్సుల్లో ఆనందం ఉంది, ఆ డీజేల్లో ఆనందం ఉందని అక్కడ వెతికితే దొరకదు. సరిగదా? నీ స్థితి అధ్వాన్నమైపోతుంది. అంతకంతకు నువ్వు దిగజారిపోతావు తప్ప ఇదిగో పైకి వచ్చేదైతే ఏమీ ఉండదు.